దావీదు జీవితంలో మీరు గమనిస్తే మనుషులందరి విషయాల్లో గొప్ప కృతజ్ఞత గలవాడై ఉన్నాడు. ఒక సందర్భంలో ఆ దావీదు అడవిలో పారిపోయే పరిస్థితి, అబషలోము తిరగబడిపోయాడు, దావీదు అరణ్యంలో పారిపోతున్నాడు, తిండి లేని పరిస్థితి, దేవుని బిడ్డలారా కాళ్ళకు చెప్పులు లేనటువంటి పరిస్థితి, దీనుడిగా ఒంటరిగా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో బర్జిల్లాయి అనేటువంటి ఒక గొప్ప ధనవంతుడు దావీదు గారికి కావలసిన ఆహారాన్ని, రొట్టెలు, ద్రాక్ష అన్ని తీసుకొచ్చి పరిచర్య చేశాడు అరణ్యములో. దేవుని స్తోత్రం కలుగును గాక. యెరూషలేములో అబషలోము చచ్చాడు, మరలా దావీదుకి దేవుడు సింహాసనం స్థిరపరిచాడు. వెళ్ళిపోతూ ఉంటే బర్జిల్లా దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏమను తెలుసా, ఇదిగో దేవుడు కృప చూపించాడు, మరలా సింహాసనం మీదకి వెళ్ళిపోబోతున్నాను. అయ్యా బర్జిల్లా గారు పెద్ద వయసులోకి వెళ్ళిపోయారు, మాతో వచ్చి మాతో చూసుకుంటాను మిమ్మల్ని అంటే బర్జిల్లా అన్నాడా, అయ్యా నేను పెద్దోడు ముసలోడిని అయిపోయి నేను రాలేనులే, కానీ మా వాడు ఉన్నాడు కింహం అని తీసుకెళ్ళి ఏమని పెట్టాలనుకున్నాడు పెట్టమన్నాడు. ఆ కింహం అనేవాడిని తీసుకెళ్ళి దావీదండి ఒక అంతఃపురాన్ని ఆ కింహం అనేవాడికి రాసి ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం కలుగు.